నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను మీ సంపత్ కుమార్ గత వరుస 2 రోజులుగా ఏదైతే హర్ష సాయి కేసు ఉందో అందులో ప్రప్రథమంగా ఫోర్ సైడ్స్ టీవీ బ్రేక్ చేసింది ఇక ఆ కేసు గురించి మీకైతే నిజాలు తెలియజేయడానికి మేము మాట ఇచ్చాం ఆ ఇచ్చిన మాట ప్రకారంగానే మా ఫోర్ సైడ్స్ టీవీ ఈరోజు నిజాలు తేల్చబోతుంది అందుకు గాను ప్రముఖ అనలిస్ట్ విజయ్ ఘోష్ గారు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలపడానికి మనతో స్టూడియోలో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం విజయ్ ఘోష్ గారు నమస్కారం అండి ఇక విజయ్ ఘోష్ గారు మీరు హ్యాకింగ్ ఎక్స్పర్ట్స్ అండి అనలిస్ట్ మీరైతే చాలా హ్యాకింగ్ చేసి ఉన్నారు వాటి గురించి మీ వీడియోస్ కూడా చూస్తున్నాము మీకు ఈ కేసు గురించి అసలు సంబంధం ఏంటండి ఈ కేసు గురించి నేను అంటే మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్క సబ్జెక్ట్ నేను డీటెయిల్ స్టడీ చేస్తూ ఉంటాను మెయిన్గా ఏంటంటే బాలచంద్ర ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ మేము ఒక 5-6 ఇయర్స్ నుంచి కూడా మేము ట్రావెల్ చేస్తూ ఉన్నాం సో ఎప్పుడు కూడా నా దగ్గర లైన్స్ క్రాస్ ఏమీ అవ్వలేదు సో తిను ఏంటి ఈ ప్రాబ్లమ్ అని చెప్పి ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ బికాజ్ మన క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరున్నా సరే మనం ఏం చేస్తామంటే మీకు తెలిసిందే కదా సో ఏం జరిగింది ఏంటని దెన్ ఇవి చూసినప్పుడు కొన్ని ముందుకు వెళ్ళినప్పుడు ఏంటంటే విస్తుపోయే నిజాలు బయటకు వచ్చినప్పుడు నేను కామ్గానే చూస్తూ ఉన్నాను బట్ ఏం జరుగుతుందో చూద్దాము కొంత వెయిట్ చేద్దాము అనుకుంటా వస్తా ఉన్నా చాలా సర్కమ్స్టాన్స్ ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క విస్తుపోయే నిజాలు బయటకు వచ్చిన తర్వాత లెట్స్ సీ అని చెప్పి వెయిట్ చేస్తా ఉన్నాం సో అట్లా అయితే విజయ్ గారు ఈ కేసు రిజిస్టర్ చేసే సమయంలో ఆమె సపోర్టర్స్ని కానీ ఆమె లాయర్ని కానీ పోలీసులు లోపలికైతే అలో చేయలేదని తెలుస్తుంది దీనిపైన మీ స్పందన ఏంటి అంటే బేసిక్గా ఏంటంటే భారతీయ మన ఐపీసీ చేంజ్ అయింది కొంచెం ఏదన్నా అటు ఇటుగా ఏమైనా కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొచ్చు బట్ యాజ్ పర్ భారతీయ న్యాయ సంహిత ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు పోలీస్ పవర్స్ అనేవి పెరిగినాయి ఎందుకంటే పోలీస్ స్టేషన్స్కి అనేవి ఫస్ట్గా ఏంటంటే పోలీస్ స్టేషన్ పవర్స్ పెరిగినాయి ఇన్ ద సెన్స్ ఒకసారి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేసే మధ్యలో ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ అనేవి పోలీసులకి రెస్పాన్సిబిలిటీస్ అనేవి పెరిగినప్పుడు ఏంటంటే ఫస్ట్ కొంచెం డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ అది చేయడం స్టార్ట్ అయింది సో ఇట్స్ ఓకే ఫైన్ బట్ చివరాఖరిగా వచ్చేసి వాళ్ళు ఎవ్రీథింగ్ ఎఫ్ఐఆర్లో ఏమైతే నమోదు చేస్తారో వీఆర్ సాటిస్ఫైడ్ విత్ దట్ నో ఇష్యూ విత్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ ఓకే విజయ్ గారు ఈరోజు అయితే ఒక న్యూస్ ఛానల్లో మనం ఒక ఆడియో అయితే చూసాం ఎవరైతే హర్ష సాయి ఉన్నారో ఆయన రామ్ చరణ్ని ప్రభాస్ని కించపరుస్తూ మాట్లాడుతున్నటువంటి వీడియో అయితే ఒకటి రిలీజ్ అయింది దాని గురించి మీ స్పందన ఏంటి దానికి నా స్పందన ఏం లేదు బట్ బాలచంద్ర గారు ఆయన ఏంటంటే సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఏవైతే ఆయన కలెక్ట్ చేసుకున్నారో ఇప్పుడు ఫస్ట్ ఈ హర్ష సాయి కూడా కొన్ని ఆడియోస్ రిలీజ్ చేశారు దానికి అగ్నెస్ట్గా ఇప్పుడు హీ సేస్ షీ సేస్ అని చెప్పి ఉంటుంది బేసిక్గా ఏంటంటే హీ సేస్ షీ సేస్ అంటే ఈవిడ ఏం చెప్తోంది ఈ అబ్బాయి ఇతను ఏం చెప్తా అన్నాడు అనే సబ్జెక్ట్ మీద నడుస్తుంది ఫైనల్గా ఏమున్నా సరే మనం కోర్ట్ ఆఫ్ లా ఫైనల్ జడ్జిమెంట్ అనేది కోర్ట్ ఆఫ్ లానో జరుగుద్ది బట్ మీడియా ట్రయల్ అనేది బేసిక్గా జరుగుతూ ఉంటుంది దాంట్లో కామెంట్స్ అనేవి పెడతా ఉంటారు ఊరికే కొన్ని రోజులు ఇది జరుగుతుంది అంత సివియారిటీ ఉన్నా లేకపోయినా చివరాఖరికి డెసిషన్ ఇచ్చేది కోర్ట్ ఆఫ్ లా సో ఏదైనా సరే అక్కడ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయాలి రిజల్ట్ అనేది అక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి మీడియా సంస్థల నుంచి కాదు అనేది నా అభిప్రాయం అయితే విజయ్ గారు మీ గురించి ఒక ఆసక్తికరమైన విషయం తెలుస్తుంది మీకు రామ్ చరణ్ ఫ్రెండా అప్పుడు దీనికిను ఈ సబ్జెక్ట్కిను దానికి పాయింట్ ఏముంది దాంట్లో ఐ మీన్ దానికి దీనికి సంబంధం లేదు కదా అది రాంగ్ దానికి అయితే విజయ్ గారు మీరు ఇంటర్ ఏ కాలేజీలో చదువుకున్నారు అసలు నలంద రెసిడెన్షియల్ వెంగళరావు నగర్లో చదువుకున్నాను ఆ టైంలో తనకి నేను తెలీదు ఆయన మాకు తెలీదు దట్ కాలేజ్ సూర్యనారాయణ రాజు గారు హీ వాజ్ ఎ గుడ్ పర్సన్ ఆయన ఆ రోజుల్లో మేము చదువుకునే వాళ్ళం అవన్నీ ఓల్డ్ డేస్ బట్ దానికి రిలేటెడ్ ఏమీ లేదు కదా అయితే హర్ష సాయి అనే పర్సన్ రామ్ చరణ్ పైన దుర్భాషలు ఆడారు కదా దానిపైన ఎలా స్పందిస్తారు మీరు స్పందించడం అనేది నా స్పందన ఏముంటుంది చెప్పండి బేసిక్గా ఈజ్ ఎ గుడ్ హీరో ఆయన చాలా కష్టపడి పైకి వచ్చాడు ఓకే బ్యాక్గ్రౌండ్లో ఆయన ఫ్యామిలీ నేము ఇవన్నీ ఎప్పుడు వర్క్ అలా ఎప్పుడు హార్డ్ వర్క్ చేసాడు అందరికీ తెలుసు అది ఎందుకంటే ఫ్యాన్స్కి తెలుసు పీపుల్ కూడా చూసారు రంగస్థలం చూడొచ్చు మీరు ఎన్నో సినిమాలు నడిచినాయి రంగస్థలంలో కూడా అంత ఈజీ టాస్క్ ఏం కాదు చాలా కష్టపడి పనిచేసాడు దీనికి అసలు ఇర్రెలెవెంట్ ఇది మనం దాన్ని ఇక్కడతోనే వదిలేద్దాం అయితే విజయ్ గారు నేను మీకు ఒక మాట ఇప్పుడైతే గుర్తు చేస్తాను దాని గురించి మీ స్పందన చెప్పండి కుందెనలో నీళ్లు పోసి వెలిగించు మీ దేవుడు నిజమైతే వెలిగించమని ఒక మాట చెప్తాను
దీనిపైన మీ స్పందన ఏంటి, అసలు మీ అభిప్రాయం ఏంటి? కొన్నిటికి ఏంటంటే వాటికి ఎవిడెన్స్ లేకపోవచ్చు. నేను కొంతమందిని కలిసినప్పుడు, విక్టిమ్ని కలిసినప్పుడు కూడా తను వర్బల్గా ఈ మాట చెప్పింది. ఎందుకంటే హెరాస్మెంట్కి గురైనప్పుడు ఒక పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్లో మనం ఒక మనిషిని కలిసినప్పుడు, ఒక మనిషితో మాట్లాడినప్పుడు, ఎందుకు కలిసావు, ఎందుకు కలిసావు, ఇతనితో నీకు సంబంధం ఏంటంటే జనరల్గానే ఎవరో ఒకళ్ళు నా ప్లేస్లో వేరే వాడు కలవచ్చు. కలిసిన సందర్భంలో అది కొన్ని నెలల ముందు జరిగిన సంఘటన. ఆవిడ అప్పుడు చాలా డిప్రెషన్ స్టేజ్లో ఉంది. డిప్రెషన్ స్టేజ్లో ఉన్నప్పుడు వన్ పాయింట్ ఆఫ్ టైంలో అంటే ఆవిడకి ఎందుకు రీచ్ అయ్యామనంటే బాలచంద్ర ఈజ్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అది చాలా సౌండ్గా చెప్పగలను. సో బాలచంద్ర అనేవాడు ఎప్పుడు కూడా నాతో ఎప్పుడు లైన్స్ క్రాస్ అవ్వలేదు. ఎందుకంటే ఫ్రెండ్షిప్లో ఎప్పుడు కూడా లైన్స్ క్రాస్ అవ్వడం అది ఉంటుంది కదా, ఎప్పుడు కూడా చాలా జెన్యూన్గా అన్నాడు. సో ఈరోజు కూడా నేను అది చూశాను, ఏది న్యూస్లో చూశాను, ఛానల్లో ఫాలో అవుతున్నాను. నా దగ్గరకు కూడా కొన్ని విషయాలు వచ్చినప్పుడు కూడా యూ హ్యావ్ టు గో టు ద పోలీస్ అని చెప్పినప్పుడు వాళ్ళు లేదన్నా మేము అట్లా ఎలడదలుచుకోవట్లేదు, యూనో బద్నాం చేసేస్తారు. ఇప్పుడు చూసావు కదా చాలా కేసెస్, ఎట్లా అయినా ఆడపిల్లల మీద ఏం జరిగినా సరే ఇట్లా అన్నిటికీ అదే ఫార్ములా అంటగడతారు జనం. సో కొన్ని చోట్ల ఓన్లీ వర్బల్ కాన్వర్జేషనే ఉండిద్ది. సో ఈ వెర్బల్ కాన్వర్జేషన్ బేసిస్ మీద ఎన్ని మాటలైనా అంటారు అనే ఇది మీద వాళ్ళు చాలా బ్యాకప్ అయ్యి అన్నారు. అవన్నీ కొన్ని తర్వాత ఫ్యూచర్లో మనం ఉంటే అవి మాట్లాడుకుందాం. బట్ యాజ్ ఆఫ్ నౌ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆవిడ్ని కుందెలు. బట్ నాకు తెలిసింది ఏంటంటే డైరెక్ట్గా విక్టిమ్ చెప్పిన విషయం ఏంటంటే విక్టిమ్ ఒక రోజున దేవుడు ఆవిడ షీ ఈజ్ శివభక్తురాలు, చాలా శివభక్తురాలు. ఆవిడ వీడియోలు చూస్తే తెలుస్తుంది, ఎవరు చెప్పకలా ఆడు వీడియో వచ్చి ఎవిడెన్స్లు ఇవ్వక్కర్లేదు, వాడి వీడియో వచ్చి ఆవిడ క్యారెక్టర్ని గురించి సర్టిఫికెట్ ఇవ్వక్కర్లేదు. జస్ట్ ఆవిడని అబ్జర్వ్ చేస్తే చాలు. వీడియోస్ కానీ ఆవిడ పెట్టిన ఫొటోస్ కానివ్వండి, వీటిని ఆవిడ చేసిన కాన్వర్జేషన్స్ కానివ్వండి యూట్యూబ్లోనే ఉంటాయి, స్పెషల్గా ఎక్కడా ఉండవు. ఆవిడని అబ్జర్వ్ చేస్తే ఆవిడ చాలా డివోషనల్. ఆవిడ నుంచి హెల్ప్ పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆవిడ చాలా డబ్బు, ఆవిడకి వచ్చిన డబ్బును కూడా ప్రాపర్ వేలోనే వచ్చిన డబ్బులు. నేను చెప్తుంది ఏంటంటే వీడిని మోసం చేసిన డబ్బు కాదు, క్యాసినోల నుంచి వచ్చిన డబ్బు కాదు. సో ఆ డబ్బునే పంచుతా ఉంది. ఆవిడకి కొంత రీచ్ తక్కువ ఉన్నా కానీ మిలియన్స్ ఆఫ్ వ్యూవర్స్ ఉన్న వీడియోస్ ఉన్నాయి. ఆల్రెడీ ఆవిడ టాప్ 5లో ఉంది, ఏది బిగ్ బాస్లో కూడా. ఆవిడకి స్పెషల్గా కూడా రికగ్నేషన్ అవసరం లేదు. సో ఈ కుందెల విషయం వచ్చేసరికి ఏమైందంటే వీళ్ళిద్దరూ ఇతను ఇప్పుడు యాజ్ ఫర్ అఫైర్ ఆవిడ చేసిన తర్వాత ఆ మధ్యలో కాన్వర్జేషన్ అనుకోకుండా నాతో జరిగిన కాన్వర్జేషన్ ఏంటంటే ఈవిడ పూజ చేసుకుంటా ఉండగా హర్ష సాయి వాటర్ పోసాడు 2 కుందెల్లో. నీళ్లు పోసి నీ దేవుడు ఉంటాడు అన్నావు కదా వచ్చి వెలిగించమను అని అడిగాడు. సో ఆవిడ దగ్గర ప్రూఫ్ లేకపోవచ్చు కానీ, దీనికి సంబంధించి వీడియో లేకపోవచ్చు కానీ ఈవిడ బాధపడతా చెప్పింది ఒక ఇన్ని విషయాలు మీరు యూట్యూబ్లోనూ ఆవిడ మనకి లీక్ అయిన వీడియోస్ ద్వారా చూస్తానే ఉన్నారు కొంత. ఇదైతే కానీ వెర్బల్ గానే చెప్పింది ఈ విషయాన్ని. అయితే అంటే మీకు డైరెక్ట్గా చెప్పింది ఈ విషయం. ఇట్లా పోసాడన్నా ఇది కూడా అంటే అది ఏమి ఇట్లాంటి చాలా హెరాస్మెంట్ జరిగినాయి ఆ విషయంలో, ఆవిడ విషయంలో. బట్ ఇది స్పెసిఫిక్గా ఏమి చెప్పలేదు. బట్ ఆ ట్రాన్సాక్షన్లో చెప్పినప్పుడు నేను సీరియస్గా తీసుకున్నాను ఆ విషయాన్ని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ అని చెప్పి చెప్తా ఉన్నారు, ఆల్రెడీ మన రక్తంలో ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఏంటంటే మనం చెప్పాలంటే పద్యం హిందువులు లేగదొడల ఏడ్చుచుండా తెల్లవారు గగడిచరి గొల్లవారు పితుకుతున్నారు మూతులు బీగ గట్టి అని ఎవ్వరూ కూడా ఈ పద్యాన్ని చూడలేరు. ఆంధ్ర ప్రజలు చాలా గుర్తుంచుకోవాల్సిన పద్యం. అది శిలాఫలకం అయింది, శిథిలావస్థకు చేరుకుంది, ఎవరో చూడలేని పరిస్థితి. అది మన ప్రకాశం బ్యారేజ్, ఆ బ్యారేజ్ దగ్గర ఉంటుంది. ప్రకాశం పంతులు గారు రాశారు అది. ఓకే. అయితే విజయ్ గారు, ఇప్పుడు ఎవరైతే హర్ష సాయి ఉన్నారో ఆయన తను బెట్టింగ్ ని ప్రమోట్ చేస్తున్నాడు, ఒక వేరే వేలో సంపాదిస్తున్నాడు కాకుండా తను కనీసం సనాతన ధర్మం పైన కూడా విలువ లేదని తెలిసింది ఇప్పుడు చేసిన విలువ. అంటే సార్ ఒకటి చెప్తా చూడండి, ప్రపంచంలో అతి కష్టమైన పని ఏంటంటే ఎదవా అని ప్రూవ్ చేయటం. ఓకే. ప్రపంచంలో అతి కష్టమైన పని. నిజమేనండి, కష్టమైన పని నిజం. మనం ఎదవా అని ప్రూవ్ చేద్దాం అనుకుంటే మన జీవితమే నాశనం అయిపోద్ది. వీళ్ళ చేయదలుచుకోలేదు, వాడు ఎదవ
అంటే ఎదవా అని ఆయన అనట్లేదు, బేసిక్గా చెప్తున్నాను. ఇక ఈ కేసు విషయంలో ఎఫ్ఐఆర్ ఎందుకు ఇవ్వలేదు ఇంకా? ఎఫ్ఐఆర్ అని అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు చెప్పాను, నేను భారతీయ న్యాయ సంస్థ ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్స్కి స్టేషన్ పవర్స్ ఎక్కువ అయినాయి. ఎందుకనంటే వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేసే ముందు, ఇంతకు ముందు ఏంటంటే ఊరికే ప్రతి కేసు ఫైల్ అయ్యేది, కోర్టుకి వెళ్ళేది, మళ్ళీ ఈ లోక్ అదాలత్ కేసుల్లోకి వెళ్ళి అవి కాంప్రమైజ్ అవ్వటం. ఎందుకంటే ఇప్పుడు మనకి 1.4 బిలియన్ పీపుల్, మోస్ట్ క్రౌడెడ్ కంట్రీ ఇది. సో ప్రతిదానికి అమెరికా లాగా ఉండాలి, కెనడా లాగా ఉండాలి అని చెప్పి ఊరికే సందులో గొంతులో కూర్చొని మాట్లాడటం తప్పితే వీఆర్ మోస్ట్ క్రౌడెడ్ కంట్రీ. ఇక్కడ పెద్ద పెద్ద దేశాలు, అమితాబ్ బచ్చన్ ఎవరో అన్నారు ఇంతకు ముందు, ఏమని, పెద్ద పెద్ద దేశాల్లో చిన్న చిన్న విషయాలు జరుగుతూ ఉంటాయని. ఓకే, చిన్న చిన్న విషయాలు జరుగుతూ ఉంటాయి, పట్టించుకోకూడదు. సో ఇవన్నీ ఆ గ్రావిటీని బట్టి దాన్ని ఏ కేసుని వదిలిపెట్టరు. మన న్యాయ వ్యవస్థలో ఉంది ఏంటంటే 100 మంది దోషులు తప్పించుకోవచ్చు, కానీ ఒక్క నిర్దోషి మాత్రం శిక్ష పడకూడదు అని. విజయ్ గారు, ఇది సెన్సిటివ్ కేసు అయినప్పటికీ ఒక విక్టిమ్ బాధితురాలు మహిళ కాబట్టి తన వివరాలు గోప్యంగా ఉంచినప్పటికీ అసలు ఎవరు అసలు ఈ చేసిన వివరాలు కానీ ఏ సెక్షన్లు పెట్టారని కానీ బయటకైతే రిలీజ్ చేయాలి. సో ఇనీషియల్గా మీడియాని చూసుకుంటే ఇప్పుడు ఈ లా వచ్చింది ఏంటంటే, ఈ లా ప్రకారం మనం చూసుకుంటే ఏంటంటే ఒక రేప్ విక్టిమ్ పేరుని కానీ తన యొక్క వేర్ అబౌట్స్ని కానీ ప్రచురించకూడదు, మాట్లాడకూడదు. బట్ ఇదేంటంటే ఈ లా అనేది రీసెంట్గా స్టార్ట్ అయింది. ఇట్స్ టేక్ టైమ్ బికాజ్ మనం ఫ్లోలో మాట్లాడేటప్పుడు అనుకోకుండా మనం చెప్పడం, మనం సారీ చెప్పడం, ఇవన్నీ కొన్ని రోజుల వరకు జరుగుతూ ఉంటాయి. బట్ ఇన్ ఏ ట్రాన్సిషన్ ఆఫ్ పీరియడ్లో మనం ఏంటంటే అవన్నీ చేంజ్ చేసుకుంటాం. ఏదైనా ఒకటి సొసైటీలో అది మనకి ఇంటిగ్రేట్ అవ్వాలంటే ఇట్ టేక్స్ టైమ్. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు అడ్వకేట్, ఈ ఎఫ్ఐఆర్ గురించి మీరు ఆ క్వశ్చన్ 2 చోట్ల స్ట్రైక్ అవుతుంది. ఒకటి వెన్ ఇట్ కమ్స్ టు మీడియా, ఎందుకంటే మీడియా బెదిరింపులు మీకు కూడా వచ్చినాయని మాకు తెలిసింది. అది చేసిన వాళ్ళు మీకే తెలియాలి ఏం మాట్లాడారు అనేది, ఇంకా ఏ ఛానల్స్కి చేసి ఏమి వార్నింగ్లు ఇచ్చారనేది కూడా తెలియాలి. ఈ సైడ్ నుంచి వార్నింగ్లు వెళ్ళినట్టు మాత్రం మేము వినలేదు. ఓకే, సో వెన్ ఇట్ కమ్స్ టు దిస్ టు అడ్వకేట్, ఎవరైతే కూత బెదిరింపులకు మేము భయపడే వాళ్ళం కాదు, మా 4 సైడ్స్ అసలు వెనకకి పోదు, నిజాన్ని నిర్భయంగా బయటకు పెడుతుందండి, దాంట్లో ఎలాంటి ప్రసక్తి లేదు, బాధితులకు ఖచ్చితంగా మా 4 సైడ్స్ టీవీ అనేది అండగా ఉంటుంది. సో రెండవది వచ్చేసి ఈ రేప్ విక్టిమ్, సరే మీడియా సంస్థలు అది కొంత టైం తీసుకుంటాయి, ఎందుకనంటే వాళ్ళు ఇవన్నీ అడాప్ట్ చేసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు, బట్ చేసుకుంటాయి, దే ఆర్ ట్రయింగ్, ఐ నో. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అడ్వకేట్, మేము ఓన్లీ ఎఫ్ఐఆర్ మాత్రమే, మేము ఇన్ ద సెన్స్ ఐఎమ్ విత్ దెమ్. ఓకే, ఐఎమ్ డైరెక్ట్లీ ఇక్కడ చెప్తున్నాను, ఐఎమ్ విత్ దెమ్. ఎంతమంది ఉండపోని వాళ్ళు ఇద్దరే, వాళ్ళకి నేను 3వ వాడిని నేను ఉన్నాను. సో ఓకే, ఈ విషయంలో తీసుకుంటే అడ్వకేట్ గారు అవతల మన హర్ష సాయి గారి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎందుకు ఎంటర్ అయ్యారో తెలియదు. బేసిక్గా ఇక్కడ ఎఫ్ఐఆర్ మాత్రమే ఫైల్ అయింది అన్నారు. అవును, ఇక్కడ వచ్చేసి ఆడియో లీకులు చేయడం స్టార్ట్ చేశారు. అవును. సో ఇద్దరు పార్ట్నర్స్ అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి, ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు ఇండియాలో ఈ లివింగ్ రిలేషన్షిప్ కూడా దట్ ఈస్ లీగలా కాదో నాకు తెలియదు. ఐ థింక్ ఇట్స్ లీగల్, ఎందుకంటే ఐ థింక్ సో. అవును, ఎందుకు థింక్ సో అన్నానంటే ఇదే వ్యవస్థను గుజరాత్లో కొన్ని రిమోట్ ఏరియాస్లో చేస్తే చంపేస్తారు బేసిక్గా, అందుకనే అన్నాను. ఇండియా మొత్తం తిరిగాను, అక్కడ లా పనిచేయదు కొన్ని చోట్ల, నాట్ ఓన్లీ గుజరాత్, దేశంలో కొన్ని చోట్ల అవి పనిచేయవు. ఎందుకంటే అక్కడ ఏంటంటే ట్రెడిషన్స్ ఎక్కువ ఫాలో చేస్తారు. ఇట్స్ ఓకే, దే ఆర్ ఫైన్, ఎందుకంటే మెట్రోపాలిటన్ సిటీస్కి వచ్చినప్పుడు అవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ బేసిక్ థింగ్ ఏంటంటే ఇద్దరు పార్ట్నర్స్ మధ్య జరిగిన విషయాన్ని అది ప్రపంచం మొత్తం తెలియజేసింది అడ్వకేట్ గారు. జపనీస్ ప్రోవర్బ్ ఉంటుందండి. జపనీస్ ప్రోవర్బ్ ఏంటంటే ఏ పర్సన్ హ్యావ్ 3 faces. ద ఫస్ట్ ఫేస్ షోస్ టు ద సొసైటీ. మనం ఫస్ట్ మొహాన్ని సొసైటీకి మాత్రమే చూపిస్తాం. సెకండ్ ఫేస్ మన ఫ్యామిలీకి చూపిస్తాం. ఈ రెండింటికి చాలా తేడా ఉంటుంది ఖచ్చితంగా. ద థర్డ్ ఫేస్ మనకు మాత్రమే చూపించుకుంటాం. సో ఈ బెడ్రూమ్ కాన్సెప్ట్ అనేది థర్డ్ ఫేస్ లాగా, అది ఫర్బిడెన్ ఉండాలి. అంటే అదేంటంటే ఆ బెడ్రూమ్ 4 గోడల మధ్య ఉండాలి. అవును, దాన్ని రికార్డ్ చేసి దాని గురించి
వీడియోని ఇట్లా పబ్లిష్ చేయడం, ఎక్కడ ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ లేదు. అవును. లాయర్ గారు, సీనియర్ లాయర్ గారు, ఆయన వాదించాల్సింది ఆ యొక్క పర్టికులర్ కోర్టులో. అవును. కానీ ఆయన చూస్తేనేమో వాదిస్తుంది మీడియాలో. ఎవిడెన్స్లు సబ్మిట్ చేయాల్సింది కోర్టులో. వాళ్ళ తరపు నుంచి వస్తున్న ఆడియో టేపులన్నీ కూడా వస్తుంది మీడియాలో. సో అది కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. ఎందుకంటే వీళ్ళ సైడ్ నుంచి ఎటువంటిది రాలా. ఫస్ట్ వచ్చిన రియాక్షన్ అంతా కూడా హర్ష సాయి తరపు నుంచే. అయితే మీ మాటలను బట్టి చూస్తుంటే ఎవరైతే బాధితురాలు ఉన్నారో, ఆమెకు సపోర్ట్ చేస్తున్నారో, వాళ్ళకి పెద్ద ఎత్తున థ్రెటనింగ్ కానీ బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నట్టు మాకు అర్థమవుతుంది. అవి వచ్చినాయండి, దానికి ముందే వచ్చినాయి. ఎందుకనంటే హర్ష సాయి యూనో లాయర్ గారికి తెలుసా తెలీదా, ఎందుకంటే ఆయన వృత్తిరీత్యా యూనో మనం రావణాసురుడిని తీసుకుంటే వృత్తిరీత్యా ఆయన బ్రాహ్మణుడు, ఆయన సాముకు ఆయనే ముహూర్తం పెట్టుకున్నాడు. అట్లానే ఆయన వచ్చి ఆయన మంచిగా చెడ్డ పక్కన పెడితే వృత్తిరీత్యా వచ్చారు. ఆయన అనుకోవడానికి ఏమీ లేదు. మనం తెలుసుకోవాల్సింది హర్ష సాయి గారి గురించి. హర్ష సాయి గారి గురించి చెప్పుకోవాలంటే పెద్ద లిస్టే ఉంది. బాలచంద్ర గారి దగ్గర, ఈయన దగ్గర ఉంది గోరంత, అయితే బాలచంద్ర గారి దగ్గర ఉంది కొండంత. కానీ వీళ్ళు అసలు ఎప్పుడు కూడా నాతో ఈ 6 సంవత్సరాలు పక్కన పెట్టండి, ఈ 3-4 నెలల ఈ ఒక కాన్వర్జేషన్లో కూడా ఎప్పుడు కూడా బ్యాడ్గా కూడా మాట్లాడలేదండి. ఎప్పుడు కూడా డీటెయిల్గా వెళ్ళాల నాతో. చాలా వీళ్ళు గోప్యంగా ఉంటారు, అసలు మాట్లాడరు, అసలు ఎవరితో మాట్లాడరు, బయటికి పోరు, ఇలా ఉంటుంది అనమాట అలా వాళ్ళకి సబ్జెక్ట్ అనేది. బట్ ఇదంతా వచ్చేసరికి వాళ్ళు ఎఫ్ఐఆర్ కామ్గా వెళ్ళారు, నార్సింగ్లో ఫైల్ చేశారు, పోలీసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. మీడియా అక్కడికి వచ్చేసింది, మీడియాకి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. ఆ మీడియాకి అసలు తెలియక ముందు, అసలు వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నారు అని తెలియక ముందే వెనకనాల నుంచి 2-3 కార్లు ఫాలో అయినాయి. సరే వచ్చారు, అక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. చాలాసేపు వాళ్ళు డీటెయిల్డ్గా, నిజంగా చెప్పాలంటే డిపార్ట్మెంట్లో హర్షవర్ధన్ రెడ్డి గారు అనుకుంటా సిఐ గారు, వాళ్ళు ఏసీబీ గారు ఉన్నారు, వాళ్ళంతా కూడా పాపం డీటెయిల్గా మొత్తం తీసుకున్నారు. వాళ్ళు వీడియో స్టేట్మెంట్స్ అవి కూడా తీసుకున్నారు. చాలా ఇట్స్ ఓకే, గుడ్, వాళ్ళు చేశారండి, వాళ్ళు చేసింది చేయాల్సింది. ఇక విజయ్ గారు, హర్ష సాయికి మీకు ఉన్న సంబంధం ఏంటి? మీకు పరిచయం ఎక్కడైంది? అసలు మీరు ఆయన మీద ఏమైనా రీసెర్చ్ చేస్తున్నారా? ఆయన మీద యాక్చువల్గా నాకేం రీసెర్చ్ లేదండి. నేను ఒక జనరల్ యూట్యూబర్గానే చూసాను ఆయన్ని. చూసినప్పుడు ఏంటంటే మేము అన్ని డిపార్ట్మెంట్స్లో వర్క్ చేసేటప్పుడు ఆ యొక్క యూట్యూబ్లో ఒకటేసారి ఎలివేటెడ్గా అంటే 10 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ఉన్న యూట్యూబర్స్ ఉన్నారు. 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాకపోవచ్చు, 20 సంవత్సరాల నుంచి కష్టపడే వాళ్ళు ఉన్నారు. కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు. లిటరల్గా చెప్పాలంటే హర్ష సాయి గారి కంటే ముందు కూడా ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్ చాలా ఫేమస్ ఛానల్ ఇప్పుడు కూడా. వాళ్ళు పాపం దానికంటే ముందే వాళ్ళు డబ్బులు అనేది డొనేట్ చేశారు. డబ్బులు డొనేట్ చేయటం ఏముంది సార్, బేసిక్గా ఇప్పుడు మహేష్ బాబు గారు కానివ్వండి, మెయిన్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న సమ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్, ఫిగర్స్ ఎందుకులేండి, ఎన్టీఆర్ గారు కానివ్వండి, లేదంటే బాలయ్య బాబు గారు కానివ్వండి, చిరంజీవి గారు, నాగార్జున, ఎవ్రీవన్ అందరూ ఇచ్చారు. ఇచ్చేసి ఎంత అడ్వర్టైజ్మెంట్ ఏమి ఉండలా. ఇచ్చిన 10 లక్షలు ఇచ్చారా లేదా అనేది పక్కన పెడితే, మీరు బాలాగారి ఇంటర్వ్యూ చూసినప్పుడు ఇవ్వటం వాస్తవమే అండి, తీసుకున్నోడు కనపట్లేదు. పెద్ద ఈవెంట్లకి మాత్రమే అర్థమైంది కదా, పెద్ద ఈవెంట్లకు మాత్రమే వాళ్ళు ఆ యొక్క తీసుకుంటున్నారు. అరటికాయలు అమ్ముకునే ఆ వ్యక్తి, లేదంటే రేగ్గాయలు అమ్ముకునే అమ్మ, లేదంటే వీళ్ళు మాత్రం కనపట్లేదు అనే ఒక కాన్సెప్ట్ అనేది జరుగుతూ ఉంది. బట్ మాకుండే వ్యూ అనేది మాకు ఉండిద్ది. బేసిక్గా ఏంటంటే మాకు వీటికి ఏం సంబంధం ఉండదండి, మా వర్క్లో మేము పోతూ ఉంటాం. పోయేటప్పుడు మీకు ఎందుకు నువ్వు దీనికి వచ్చావంటే మీకు ఆల్రెడీ ఆన్సర్ చెప్పాను. ఎందుకంటే అవుట్ ఆఫ్ ద ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఐ సెడ్ రామ్ చరణ్ గారికి దానికి నాకు ఈ సబ్జెక్ట్కి ఏం సంబంధం లేదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బాలా గారు, అలాగారిని ఆల్రెడీ ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా కాబట్టి ఈ సబ్జెక్ట్ రావాల్సి వచ్చింది. దెన్ ఐ స్టార్ట్, ఒకటేసారి ఎంత ఎలివేషన్, ఒకటేసారి ఎంత మనీ ఎందుకు వస్తుంది అనే రీసెర్చ్ అనేది ఉన్నప్పుడు అనుకోకుండా ఏదో సాగుతున్నట్టు అనుకోకుండా మనకాడికి ఏదో రకంగా ఇది రావడం, ఇదేంటి అని చెప్పి నేను ఆలోచించడం, ఇదంతా జరిగింది. విజయ్ గారు, ఇక డైరెక్ట్గా మిమ్మల్ని పాయింట్లోకి వెళ్తున్నానండి. మిమ్మల్ని చాలా వీడియోల్లో చూసాము. అంటే ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆమెతో పాటు మీరు చాలా వీడియోల్లో కనిపించారు. అసలు ఆమెకు మీరు ఎలాంటి సాయం చేస్తున్నారు?
సాయం చేయటం అంటే ఏముండదు సార్, ఒకటే చెప్తాను, ఇక్కడ మీడియా ఏదైనా కానివ్వండి, ఎందుకంటే వచ్చేస్తుంది సార్ మీడియాకి. మేమేమో విక్టిమ్ అనేవాళ్ళు ఎవరో చెప్పరు, మేము ఇట్లా కేసు పెడతామని చెప్పరు. ఆ యొక్క ఇప్పుడు మీడియా సంస్థలు ఏంటంటే వాళ్ళ యొక్క కాంటాక్ట్స్ ఉంటాయి, వాళ్ళు ఎలాగో అప్రోచ్ అవుతారు, ఈరోజు ఏం కేసులు నడుస్తున్నాయి అని చెప్పి వాళ్ళ ఒక మీ యొక్క ఏంటంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం. ఓకే, ఎందుకంటే ఎక్కడైనా ఈ యొక్క మనం ఏమన్నా ఫోర్త్ ఎస్టేట్, ఓకే, ఈ ఫోర్త్ ఎస్టేట్ మీరు కూడా లాలో భాగం కాబట్టి మీరు ఎక్కడైనా అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు మీ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది కాబట్టి మీ యొక్క ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు. అవుట్ ఆఫ్ దే వచ్చి మీరు దాని యొక్క యూనో షో చేస్తూ ఉంటారు. సో ఈ క్రమంలో ఏం జరిగిందంటే మేము కేసు పెట్టిన తర్వాత మేము ఇన్ ద సెన్స్ మేము ఆయనతోనే ఉన్నాను అని చెప్తున్నాను. ఆ కాంటెక్స్లో చూసుకుంటే కనుక ఆవిడ రేప్ విక్టిమ్, ఆవిడ వెళ్ళి కేసు పెట్టింది. మేము ఎటువంటి మీడియా రిపోర్ట్స్ అనేది ఇవ్వలేదు. కాకపోతే మీరు రిపోర్ట్ ఇవ్వకముందే, ఎఫ్ఐఆర్ ఇవ్వకముందే ఒక చోటకి వెళ్ళాం మేము. ఫస్ట్ ఇది మా యొక్క ఏరియా ఇది అనుకుని వెళ్ళాం. వెళితే అక్కడ SHO గారు ఏమన్నారంటే మేము ఇక్కడ 0 ఎఫ్ఐఆర్ చేయగలం, చేయమంటే చేస్తాను. చాలా చాలా మంచి వ్యక్తి అండి ఆయన, చెప్పారు. ఆయన వెంకన్న గారు చెప్పారు, ఇది రాయదుర్గం పోలీస్ స్టేషన్ వెంకన్న గారు చెప్పారు, మీకు కావాలంటే మేము ఇక్కడ 0 ఎఫ్ఐఆర్ చేస్తామమ్మా, లేదు మీ ఏరియా కింద ఈ స్టేషన్ వస్తుంది, ఇక్కడ నుంచి ఒక 15 నిమిషాల ప్రయాణం, మీరు అక్కడికి వెళ్ళి మీరు చేసుకోగలిగితే అక్కడికి వెళ్ళి చేసుకోండి అని చెప్పారు. సో విక్టిమ్ ఏం చెప్పారంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి చేద్దామన్నా, ఈ యొక్క 0 ఎఫ్ఐఆర్ ఇక్కడ చేస్తే కనుక ఈ యొక్క ట్రాన్సిషన్ పీరియడ్ మధ్యలో ఉన్న గ్యాప్లో ఏంటంటే ఏమన్నా ఇబ్బంది కలగచ్చేమో అని అంటే మేము అక్కడికి తీసుకెళ్ళాం. నార్సింగ్ స్టేషన్లో రిపోర్ట్ చేసే ముందే ఒక పక్కన కొంత మీడియా వచ్చింది. మా తరపు నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. వచ్చిన తర్వాత మీడియాలో వచ్చిన రిపోర్ట్స్కి మాకు సంబంధం లేదు. ఫస్ట్ వాళ్ళే ఈ ఆడియో టేప్స్ అనేవి, ఎందుకంటే చెప్పాను కదా మీకు, ఇద్దరు ఒక పార్ట్నర్స్ మధ్య జరిగే ఒక సన్నివేశాన్ని ఒక వాట్ ఎవర్ దాన్ని ఇట్లా మీడియాకి లీక్ చేసి వితౌట్ దానికి ఆ లీక్ చేయటం కూడా ఎంత దరిద్రంగా అంటే అక్కడ మైనర్స్ ఉంటారు, యూనో పిల్లలు ఉంటారు, ఎంటరా ఏమి కొంచెం అన్న బుద్ధి అనేది లేకుండా అది రిలీజ్ చేసి, ఓకే, దాని గురించి ఇంకా నేనేం చెప్పగలను చెప్పండి. ఇది జరిగింది. అయితే విజయ్ గారు, మీరు కేసు పెట్టే క్రమంలో కావచ్చు, మీరు వేరే 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసే క్రమంలో కావచ్చు, మాకున్న సమాచారం ఏంటంటే పోలీసులు మీకు సరిగ్గా సహకరించలేదు, మీడియాను కూడా అనుమతించలేదని ఒక వార్త అయితే వచ్చింది. ఇందులో ఎంతవరకు వాస్తవం అండి? మీడియాని అని అంటే అండి, మీడియా పాపం వచ్చారండి, పాపం వాళ్ళు వచ్చారు, ఒక 5 to 6 మీడియా, మేబీ పేర్లు ఎందుకులేండి, 5-6 మీడియా పీపుల్ వచ్చారు. వాళ్ళు మేము వచ్చిన ఈ కంప్లైంట్ ఏంటంటే జరగడానికి ఒక 2-3 అవర్స్ పడుతుంది, పట్టేటప్పుడు క్రమంలో వచ్చారు పాపం. వచ్చి వర్షం కురుస్తుంది ఏంటంటే వీళ్ళకి పాలసీస్ ఉంటాయి, ఎందుకంటే వీళ్ళకి అంటే ఎవరు వస్తున్నారు అనేది తెలియదు కదా. సో వాళ్ళు ఏంటంటే పాపం ఇగ్నోర్ చేశారు. ఎందుకంటే మీరు అవుట్ సైడ్ ద స్టేషన్ ఉండండి, ఇబ్బంది లేదని చెప్పారు. కాకపోతే వర్షం వస్తుంది పాపం, అది ఇక దానికి మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేము. వాళ్ళు ఏం చేయలేరు, వీళ్ళు ఏం చేయలేని పరిస్థితి అది. అంతే తప్పితే వాళ్ళని ఏమి ఇచ్చేయలేదండి, అంటే ఏమి రూడ్గా ఏమి ఇచ్చేయలేదు. ఎవరన్నా జరిగితే ఇదంతా కామన్, అన్ని రోజు జరిగేదే ఇది, తెలిసి తెలియక జరిగితే మీరు పట్టించుకోవాల్సిన అవసరం, మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే విజయ్ గారు, ఎవరైతే హర్ష సాయి గారి అడ్వకేట్ చిరంజీవి అయితే ఉన్నారో, ఆయన 1 సంవత్సరం నుంచి హర్ష సాయి అండ్ బాధితురాలు కలవలేదని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? తెలుసో తెలియకో మాట్లాడారేమో అనిపించింది, ఎందుకంటే ఎవరికి కూడా పూర్తి ఎఫ్ఐఆర్ తెలియదు ఏం జరిగిందో. పూర్తి ఎఫ్ఐఆర్ గురించి తెలియకుండా ఆయన అనుకోకుండా వచ్చేసి పూర్తిగా నాకు తెలిసి, ఎందుకంటే ఈ యొక్క క్రైమ్ గురించి చెప్పేది బాధితుడు, బాధితురాలు. బాధితుడు అని ఆయన అనుకుంటున్నాడు, బాధితురాలు ఈవిడే. సో ఈవిడ సైడ్ చాలా క్లియర్గా ఉంది. బాధితుడు అనుకుంటున్న హర్ష సాయి ఏంటంటే క్లియర్గా చెప్తాడు అని నేను అనుకోను, ఎందుకంటే ఆయన ఆడి ఫంక్షన్లు చూసుకోవచ్చు, పులి మేక కథ సరిగ్గా చెప్పలేనివాడు ఆయన. సో నాకు తెలిసి నేను అనుకోవడం, ఇటు అటు చెప్పాడు అది ఊరికే వినేసేసి ఆయన పాపం రావడం జరిగింది. అసలు కలిసేయలేరు అంటే అక్కడ ఆడియో టేప్స్ ఉన్నాయి, మీకు ఆల్రెడీ చెప్పాను నేను, జరిగింది వాళ్ళ దగ్గర ఉంది గోరంత, అయితే ఈయన దగ్గర ఉంది కొండంత. సో నిజాలన్నీ బయటకు వస్తాయి. సో సంవత్సరం 2 నెలలు సంవత్సరం దాకా కూడా కలిసే ఉన్నారు వాళ్ళు. అదంతా కూడా తర్వాత ఆ కంప్లైంట్ రాసుంది, ఎఫ్ఐఆర్లో క్లియర్గా మొత్తం మెన్షన్ చేసి ఉంది. అది
ఆయన పూర్తిగా ఎఫ్ఐఆర్ చదివితే తెలిసేది. బట్ ఆయన ఏం తప్పు పట్టట్లేదు, బట్ ఆయన చెప్పిన దాన్ని బట్టి వెళ్ళారు. ఎందుకంటే ఎఫ్ఐఆర్ కాపీ అవైలబుల్ లేదని చెప్పి ఆయన ఏదో అనుకొని మాట్లాడి ఉంటారు. ఆయన తప్పు కాదు అనుకుంటున్నాను నేను. ఇక విజయ్ గారు మామూలుగా ఈ యూట్యూబ్లో చూసుకున్నట్టయితే ఎవ్వరికి రానటువంటి వ్యూవర్షిప్ హర్ష సాయికి అయితే రావడం, దాని నుంచి డబ్బు సంపాదించమన్నట్టుగా ఉన్నది. కాబట్టి దాని గురించి మీరు హ్యాకింగ్లో ప్లస్ ఈ యూట్యూబ్ ఈ డిజిటల్ మీడియాకి సంబంధించి మీలో ఎక్స్పర్ట్ కావచ్చు, మీ వీడియోలు మేము చూసాం కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతానండి. టూల్ కిట్ అంటే ఏంటండి? అసలు బాట్స్ అంటే ఏంటి? ఫేక్ కామెంట్స్ అంటే ఏంటి? ఈ టూల్ కిట్ వచ్చేసండి అది ఇది యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ కాదు, వేరే కంట్రీస్లో యూరోప్ అండ్ యూఎస్ ఒకప్పుడు ఇవి బాగా యాక్టివ్గా ఉండేది. ఏదైనా సరే మన దగ్గర ఏది స్టార్ట్ అవుతుంది, వేరే కంట్రీస్లో ఎక్కడి నుంచో స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చింది. ఎక్కడో 10 సంవత్సరాల తర్వాతే వస్తుంది. 10 సంవత్సరాల కింద వేరే కంట్రీస్లో జరిగితే 10 సంవత్సరాల తర్వాత ఇక్కడికి ఆ సిస్టమ్ అనేది వస్తూ ఉండిద్ది. బేసిక్గా ఏంటంటే ఈ టూల్ కిట్స్ ఏంటంటే ఏదైనా విషయాన్ని యాంప్లిఫై చేయొచ్చు, ఏదైనా నిజాన్ని అబద్ధం చేయొచ్చు, ఏదైనా అబద్ధాన్ని నిజం చేయొచ్చు, నిజాన్ని అబద్ధం చేయొచ్చు. సో ఇది ఏమవుతుందంటే దీంతో మనుషులతో ఎటువంటి సంబంధం ఉండదు, డబ్బు ఉంటే చాలు. ఈ డబ్బు ఈ కార్పొరేట్ కంపెనీస్ ఏం చేస్తాయంటే యూట్యూబ్తో సహా నా వీడియోస్ ఇంకా రాబోతున్నాయి, ఆల్రెడీ ఇచ్చిన వీడియోస్లో కూడా చాలా క్లియర్గా చేశాను. మనం కట్టే డబ్బు బట్టి ఈ మార్కెటింగ్కి మనం డబ్బులు కడితే ఏమైందంటే మన పెద్ద లీడర్ చేయగలదు. కామెంట్స్ కూడా వాటికి అవే మీరు చూడొచ్చు. హర్ష సాయి కానీ మన విక్టిమ్ కానీ ఈవిడ ఇద్దరు కేసులో మీరు అన్ని వాచ్ చేస్తే వీడియోస్ కామెంట్స్లో ఎక్కడ ఫేక్ 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 అని వస్తుంది. ఎఫ్ఏకి అంటే ఒకటేసారి 30-40 కామెంట్లు ఒకటేలాగా ఉంటుంది. అంటే 30 మంది 40 మంది ఒకటే రకంగా పెడతారు కామెంట్స్ ఒకటేసారి. అసలు పాసిబుల్ అదే కదా. సో కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఎందుకు లేండి, పెద్ద గొప్పడే ఉన్నాడు, చూపించడానికి 1,00,000-1,50,000 వ్యూవర్షిప్ చూపిస్తాడు. వాడు ఏం చేస్తాడంటే వాడికి తాడు బొంగరం ఉండదు. వాడు ఇంటికి బీకిస్తే మొదలేదో చివరేదో తెలియదు. దీని గురించి తెలుసుకున్నవాడికి పూర్తిగా అర్థమైద్ది. ఈ వ్యూవర్స్కి ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే ఆల్రెడీ యూట్యూబ్ గురించి తెలుసున్నోడుకో ఇన్స్టాగ్రామ్ గురించి తెలుసున్నోడుకో అర్థం అవుద్ది ఈ కామెంట్స్ని, ఈ యొక్క అల్గార్థంని అర్థం చేసుకోవాలంటే. సో తెలియనోడు ఏంటంటే చూస్తూ ఓహో 100 మంది కామెంట్ పెట్టారంటే మనం ఎగనెస్ట్ పెట్టకూడదని వెళ్ళిపోతారు. కొంతమంది ఏంటంటే మొగోళ్ళలాగా నిలుస్తారు. 100 మంది ఒక లెక్క అయితే నేను ఒక లెక్క అని కామెంట్ పెడతారు. కానీ 100 మందితో మమ అనుకొని నలుగురితో నారాయణ అనుకుని వెళ్ళేవాళ్ళు ఉంటారు. ఏది 100 మంది కూడా ఎగనెస్ట్ కామెంట్లు పెట్టారని వెళ్ళేవాళ్ళు. ఇది ఒక అల్గార్థం. ఇక్కడ ఏమైతుందంటే ఫస్ట్ మళ్ళీ మనం ఎలా మిస్ అవుతున్నామంటే ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఇదంతా మిస్ అవడానికి. ఓకే, జరిగిన సంఘటన ఏంటి, ఆవిడ విక్టిమ్కి ఈ యొక్క వాట్ ఎవర్, అవును, ఇక దాని గురించి మనం పేర్లు తీసుకోవడం కూడా అనవసరం, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి ఈ యొక్క అన్యాయం జరిగింది. ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత 2 కోట్ల రూపాయలు అని చెప్పి ఒక కాన్సెప్ట్ వచ్చింది. అసలు 2 కోట్ల రూపాయలు అనే కాన్సెప్ట్ ఎఫ్ఐఆర్లోనే నమోదు కాల. ఓకే, ఈవెన్ అడ్వకేట్ గారు కూడా మాట్లాడారు. ఎందుకనంటే ఆయన కూడా ఎక్కడో పప్పులో కాలేశారనిపించింది. ఎందుకంటే ఎఫ్ఐఆర్ పూర్తిగా చదవకుండా ఓకే ఈ యొక్క పప్పులో కాలేశారు, ఇట్స్ ఓకే ఫైన్, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ వీళ్ళందరినీ వదిలేండి. ఎందుకంటే అడ్వకేట్ గారు వచ్చేసి వాదించాల్సింది కోర్టులో, జడ్జిమెంట్ ఇచ్చేది జడ్జి, ఎవిడెన్స్లు సబ్మిట్ చేయాల్సింది కోర్టులో, అవును, దాన్ని కూలంకషంగా చూడాల్సింది జడ్జి. ఇదంతా అక్కడ చేయాలి. ఇక్కడ ఏమవుతుందంటే అడ్వకేట్లు వచ్చేసి అడ్వకేటు మీడియాలో ట్రయల్ నడుస్తుంది. ఓకే, అదంతా జనరల్గా జరిగేదే. కానీ ఇక్కడ జడ్జిమెంట్లు రావు. ఆ విషయాన్ని వాళ్ళు తెలుసుకొని ఏదన్నా ఉంటే కోర్టులో చేసుకోవాలి. ఈ టూల్ కిట్కి సంబంధించి నేను చాలా క్లియర్గా చెప్తున్నాను అందరికీ కూడా. కామెంట్స్ కొన్ని ఛానళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే 1-sided కామెంట్స్ని రన్ చేసుకుంటున్నారు, ఎగనెస్ట్గా పెట్టిన కామెంట్స్ని డిలీట్ చేస్తున్నారు. ఇది ఒక కొత్త సంస్కృతి స్టార్ట్ అయింది, అందరూ అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ యూట్యూబ్ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళకి ఈ విషయం తెలుసు. 1-sidedగా దీన్ని డెసిషన్ తీసుకోకపోయినా 1-sidedగా దీన్ని డెసిషన్ తీసుకునే విధంగా ఈ యొక్క కామెంట్స్ని ఒక ఫ్లోలో తీసుకెళ్తున్నారు. ఈ యొక్క అల్గార్థం అనేది వర్క్ అవుతుంది. ఎవరికి నచ్చిన కామెంట్ వాళ్ళు స్వచ్ఛందంగా పెట్టండి. ఈ బాటిల్ గురించి పట్టించుకోకండి, ఈ యొక్క టూల్ కిట్స్ గురించి పట్టించుకోకండి. ఏ రోజుకైనా మన నిజమే గెలుస్తుంది. అంటే డబ్బులు ఉంటే చాలు, మన మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా కూడా ఈ ఫేక్ బాట్స్ కానీ వీటిని పెట్టుకొని మనకు నచ్చిన విధంగా మనం చేసుకోవచ్చు అంటారు. అవును,
ఎందుకనంటే కొంత సమయం పట్టుద్ది ఇవన్నీ కూడా, ఎందుకంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఇంటిగ్రేట్ అవ్వడానికి అన్ని సిస్టమ్స్లోకి ఇంకొక 5 సంవత్సరాలు పట్టచ్చు, 10 సంవత్సరాలు పట్టచ్చు. క్వాంటమ్ కంప్యూటింగ్ ఏంటంటే మనిషితో సంబంధం లేకుండా అదొక ఇండివిజువల్ సర్వలెన్స్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఈ యొక్క పుచ్చులు, లొట్టలు, ఈ యొక్క మన భాషలో చెప్పుకోవాలంటే ఓకే, ఇవన్నీ సొట్టలు అన్నీ వెళ్ళిపోతాయి, ఈ యొక్క ఫేక్ కామెంట్స్ వెళ్ళిపోతాయి. అప్పుడు వీళ్ళ ఆటలు సాగవు. ఇప్పుడు వరకైతే ఇంకొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి, చూసుకోవాలి. కామెంట్లు చూసి మీరు కామెంట్లు చేయకండి, నిజాన్ని క్లియర్గా అర్థం చేసుకోండి, ఏం చెప్తున్నాడు ఓపిక్గా వినండి. ఇంతకు ముందు కేసు అదే కదా, ఇప్పుడు కేసు అదే కదా అనే అన్ని ఒకటే ఫార్ములాని అన్ని చోట్ల అప్లై చేయకండి. క్లియర్గా ఆ సబ్జెక్ట్ని చూడండి, అర్థం చేసుకోండి. కామెంట్ పెట్టే ముందు కామెంట్ పెట్టదలుచుకోకపోతే వెళ్ళిపోండి అక్కడి నుంచి. కామెంట్ పెట్టదలుచుకుంటే పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే, చూసిన తర్వాత మాత్రమే. ఫస్ట్ 24 గంటల్లో మీరు అర్థం చేసుకుందే కాదు, 4 రోజులు వెయిట్ చేసి అన్నీ కూడా చూసుకొని డెసిషన్ అనేది మీరు కామెంట్లుగా పెట్టండి. అయితే విజయ్ గారు, నేను ఇవాళ ఒక ఆడియో అయితే విన్నాను. సామాజిక మాధ్యమంలో ఏదైతే ఆర్సీఐ వాళ్ళు లీక్ చేసినటువంటి ఆడియోలో ఎవరైతే బాధితురాలు ఉందో ఆవిడ వాయిస్ మాత్రం పెద్దగా వినబడుతుంది. ఎవరైతే నేరారోపణ చేయబడ్డాడో హర్షసాయి ఉన్నాడో ఆయన వాయిస్ మాత్రం డల్గా ఏదో కట్ చేసి ఎడిట్ చేసిన మాదిరిగా ఉంది. అసలు వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇలా ఎడిట్ చేసిన ఆడియోలు విడుదల చేస్తున్నారు. అందులో నిజం ఎంత అనేది మనం అసలు ఆడియోని ఏ విధంగా భావించవచ్చు? అది ఎడిట్ చేసిన అనొచ్చా, లేదంటే వాళ్ళ తప్పు కప్పిపుచ్చుకోవడానికి చేశారనుకో? ఎడిట్ చేసిన ఆడియో అని మనం అనాలి అంటే కనుక నేను జడ్జిమెంట్ ఇవ్వకూడదు, మనం ఎవరం జడ్జిమెంట్ ఇవ్వలేము. ఎందుకంటే కూడా అది ఫారెన్సిక్ అనేది ఇచ్చింది ఆ జడ్జిమెంట్ అనేది. సో అది వెళ్ళే లోపల జరగాల్సిన డ్యామేజ్ అంతా అమ్మాయికి జరిగిద్ది. సో రెండోది వచ్చేసి ఈ అమ్మాయి ఏం మాట్లాడింది అనేది తీసుకుంటే కనుక బేసిక్గా ఫస్ట్ ఇండియన్ మైండ్ సెట్స్ గురించి అర్థం చేసుకోవాలి. ఒక రేప్ అంటే వీళ్ళు మన వాళ్ళు ఏమనుకుంటారంటే, ఒక రేప్ అంటే ఆడది విపరీతంగా ఒక మనిషిని రిజెక్ట్ చేయాలి, పాత సినిమాలు చూసి బట్టలు మొత్తం చిరిగిపోవాలి, ఎమ్మటే పరిగెత్తుకుంటే వెళ్ళి అంటే పాత సినిమాలు చూసి ఇది అంతా కూడా. రేప్ అంటే అల్లు అర్జున్ గారి మూవీలు చూడొచ్చు, నో అంటే నో అని. అవును, తను నో చెప్పినా కూడా, చిన్న బలవంతం చేసినా కూడా అది రేపే. అవును. రెండో విషయం వచ్చేసరికి తిను ఏం మాట్లాడింది అంటే ఫ్యాంటసీ సెక్స్. ఇప్పుడు నేను చెప్పే విషయం నెక్స్ట్ 5 నిమిషాల పాటు ఈ కెమెరా ముందు చిన్నపిల్లలు ఎవరు ఉంటే పక్కకి పంపించేసేయండి. ఎందుకంటే ఇది ఒక డిస్క్లైమర్. నేను వల్గర్గా చెప్పను కానీ చాలా క్లియర్గా చెప్తాను. అంత వల్గారిటీ ఉండదు కానీ చాలా నీట్గా చెప్తాను. ఎందుకంటే మన ఛానల్ ద్వారా వెళ్ళేటప్పుడు అవతల వ్యూవర్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, పిల్లల చెవులు మూసేసేయండి. సో ఈ యొక్క పార్ట్నర్ సెక్స్ ఎలా ఉండిద్ది అంటే ఒకళ్ళకొకళ్ళు డైలీ అంటే ఇది ఒక కామసూత్రంలో ఒక పార్ట్ అనమాట. ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు ఎవ్రీడే ఒకటే రకంగా చేసుకోలేనప్పుడు, ఒకటే రకమైన సంభోగం చేయనప్పుడు, అంటే ఇవి కూడా నాకు నేను పెద్ద సీనియర్ను కూడా చదివింది. ఎందుకంటే ఐ గో ఇన్ టు డీప్ స్టడీస్ ప్రతిదాన్ని చదివినప్పుడు. సో ఈ పార్ట్నర్ ఏం చెప్తాడంటే, నువ్వు ఇలా బిహేవ్ చేయి, నువ్వు ఒక కొత్తగా పరిచయమైన ఆడదానిలాగా నా దగ్గరికి రా, నువ్వు అదొక ఫోన్ సెక్స్లో కూడా అంతే జరిగిందండి. నువ్వు ప్రతిరోజు వాళ్ళు మాట్లాడుకొని ఇంకా ఉండదు ఏమి కొత్తగా. కొంతమంది ఏంటంటే ఈ యొక్క ఫ్యాంటసీ సెక్స్ అనేది ట్రై చేస్తారు అన్నప్పుడు ఎక్కువగా అడిగేది మగవాడే ఈ విషయాన్ని. ఆడవాళ్ళు ఎప్పుడు కూడా ఇట్లాంటి రిక్వైర్మెంట్స్ ఉండవు, మగవాడికే ఎక్కువ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఈ యొక్క రిక్వైర్మెంట్స్లో ఏమవుతుంది అంటే, నువ్వు ఇలా యాక్ట్ చేయి, అలా యాక్ట్ చేయి అని చెప్తారు. చెప్పినప్పుడు ఏమవుతుందంటే తప్పదు, ఏదో ఒక అప్పటి నుంచి వాళ్ళకు ఇది అడిగాడు అని అంటే అంతకు ముందు నుంచి వాళ్ళు లొంగిపోయి ఉన్నట్టే. అంతే కదా. ఆ యొక్క లొంగిపోవడం అంటే ఏ విధంగా లొంగిపోవడం అంటే ఏదో బెదిరించి లొంగిపోవడం అని కాదు, ఇంకో లొంగిపోవడం, ఏదో ఒక విధంగా లొంగిపోయి ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళే కదా ఇప్పుడు నుంచి ఇప్పుడు కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు అట్లానే డిస్ట్రెస్ లో ఉన్నారు. వాళ్ళకి ఎన్ని లాస్ వచ్చినా కూడా ఇదే విధంగా ఉండిద్ది. ఎంత భారతీయ న్యాయ సంస్థలో ఎన్ని రిఫార్మ్ చేసినా కూడా వాళ్ళు పొరపాటున కేసు ఇలా జరిగింది నాకు అన్యాయం అంటే ఈ రోజు ఎందుకు పెట్టు అనే క్వశ్చన్స్ వస్తుంటే, సో ఈ కాంటెక్స్ట్ లోకి మళ్ళీ వెళ్తే ఏమవుతుందంటే, నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి అని అంటారు. అన్నప్పుడు అదొక ప్రైవేట్ సెక్స్, ఒక 4 గోళ్ల మధ్య ఉండాల్సిన సంఘటన, అది 2 వ్యక్తుల మధ్య ఉండాల్సిన సంఘటన. అది మీ ఎవరిని అడిగినా చెప్తారు. చదువు మైండ్ చెప్పాను కదా మీకు, మెడ పైన
ఉన్న ఏ అవయవం అయినా చెప్పిద్ది. ఇది కామన్ సెన్స్ అని ఉంటుంది. కామన్ సెన్స్ అంటే సింపుల్గా చెప్తాను, ఒక లాలో ఆడవాళ్ళ బాత్రూంలోకి మగవాళ్ళు వెళ్ళకూడదు, మగవాళ్ళ బాత్రూంలోకి ఆడవాళ్ళు వెళ్ళకూడదు అని సద్గురు గారు చెప్పారు ఈ విషయం. వెళ్ళకూడదని లా ఏముండదు. మగవాడు మగవాడుగా ఆడదాని బాత్రూంలోకి వెళ్ళడు, ఆడవాళ్ళు మగవాళ్ళ బాత్రూంలోకి వెళ్ళడు. అది కామన్ సెన్స్ పార్ట్. అవును. అక్కడ మెడ పైన యూజ్ చేయాల్సింది వదిలేసి పొట్ట కింద భాగాన్ని యూజ్ చేసే వాళ్ళు చూస్తున్నాం కదా, ఇప్పుడు ఎఫ్ఐఆర్లో నమోదయ్యి ఉన్నారు. సో ఈ యొక్క విషయాన్ని చేయటమే కాకుండా దాన్ని ప్రపంచం మొత్తం వినిపించేలా చేసి వితౌట్ డిస్క్లైమర్ దాన్ని విచ్చలు విడిగా దాన్ని అన్ని ఛానల్స్కి ఇచ్చి చూపించడం అనేది చాలా బాధాకరం. ఇక దాని గురించి మనం కోర్టులే చెప్తాయి. కోర్టులు నాకు తెలిసి ఈ వీడియోని నిజంగా చెప్పాలంటే ఈ రోజున చాలా ఓపెన్గా, ఎందుకంటే మేము కూడా ఒకప్పుడు లాగా కాకుండా మేము ఎడ్యుకేట్ అయ్యి ఉన్నాం, మీరు ఎడ్యుకేట్ అయి ఉన్నారు. చూద్దాం. జడ్జిలు ఉన్నారు, సీనియర్ జడ్జెస్ ఉన్నారు, వాళ్ళు ఏం డెసిషన్ తీసుకోండి, సీనియర్ లాయర్స్ ఉన్నారు, రిఫార్మ్ చేసే వాళ్ళు ఉన్నారు ఎంతో మంది. చూద్దాం ఈ యొక్క లాలో ఇంకా ఏం రిఫార్మ్ తీసుకెళ్లరో చూద్దాం. ఇప్పుడున్న రిఫార్మ్స్ కి ఇంకా స్ట్రిక్ట్ లాస్ రావాలి, ఆడవాళ్ళు ఇంకా ముందుకు రావాలి. ఇప్పుడు ఈ కేసుతో ఇది డౌన్ అవ్వకూడదు, ఇంకా కూడా రావాలి. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పాలి. న్యాయం అనేది జరగడం పక్కన పెట్టండి, జడ్జిమెంట్ అనేది కోర్టులో జరుగుద్ది. అక్కడ వాళ్ళకి తెలుసు, పోలీసులకి వీళ్ళు మంచిగా చేయడం ఎట్లా తెలుసు, డెసిషన్ మేకింగ్ కూడా జడ్జిలు అన్నీ అక్కడ జరుగుతాయి. అవి చూద్దాం ఫ్యూచర్లో. అయితే మామూలుగా సోషల్ మీడియాలో కాబట్టి అక్కడక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే, ఎవరైతే విక్టిమ్ ఉన్నారో తను ఒక క్యాంపెయిన్, అంటే నేను నిషేధిత బెట్టింగ్ యాప్స్ని కానీ అసలు బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేయను, ప్రమోషన్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయను అనే ఒక మోటివ్తో తను ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ఎవరైతే నేరారోపణ చేయబడ్డటువంటి వ్యక్తి హర్ష సాయి ఉన్నారో ఆయన ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ బోనస్ కోడ్ ఇస్తూ వాళ్ళకు రీఫండ్ చేస్తా అంటూ చెప్తూ ఇలా వెళ్తున్నారు. బేసిక్గా ఈ వ్యవహారంలో ఈ బాధితురాలు తనకు అడ్డు చెప్పి తన ఎదుగుదలను అడ్డుకుంటుందన్న ఉద్దేశంతో హర్ష సాయి అనే వ్యక్తి ఈమె పైన కావాలని చెప్పి ఈ రకంగా క్రియేట్ చేసి తనని ఇబ్బందులకు గురి చేశాడా అని మనం భావించవచ్చు. ఎందుకంటే మీరు బాధితురాలకి దగ్గరి సన్నిహితులు కాబట్టి, ఫ్రెండ్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. ఆ మోటివ్ ఏంటనేది మీకు బాలచంద్ర గారు ఎవ్రీథింగ్ తెలుసు అండి ఆయనకి. ఎందుకంటే నేను చెప్పడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే బాధితులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంకా, ఎందుకంటే నేను అవన్నీ కూడా ఎక్స్పోజ్ చేయటం కూడా కరెక్ట్ కాదు, వాళ్ళే చెప్తారు. ఎందుకంటే నా వర్షను, నా యొక్క మాట తీరులో ఏమన్నా తేడా జరిగితే, ఎందుకంటే వాళ్ళు బాధితులు అయ్యి ఉండి వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు, అవి ఏమన్నా ఉంటే కనుక బాలచంద్ర గారు చెప్తారు 100%. ఆయన చాలా ప్రిపేర్డ్ అయ్యి, ఎందుకంటే వాళ్ళకి జరిగిన హెరాస్మెంట్ ఏంటి ఇవన్నీ నాకు తెలుసు పూర్తిగా. కాకపోతే కొన్ని విషయాల్లో నేను కూడా గోప్యంగా ఉండాలి, ఎందుకంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ అయింది, ఆయన కోసం వెళ్ళారు, తర్వాత ఆయన తీసుకొస్తారు, వాళ్ళు అతను రివ్యూ తీసుకుంటారు, కోర్టుకి వెళ్ళిద్ది, సాక్ష్యాధారాలు ప్రొవైడ్ చేయటం, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్. మీడియా ట్రయల్లో కొంతవరకు మనం మాట్లాడాలంటే, ఎందుకంటే ఇక్కడ జడ్జిమెంట్ అనేది ఏమి ఉండదు, జస్ట్ ఏంటంటే జనం పీపుల్ అనేది ప్యానిక్ అవ్వకూడదు, ఒకటేసారి వన్ సైడెడ్గా ఎటువంటి ఇబ్బందులు కలిగించకూడదు, నలుగురు ముందుకి రావాలి, జరిగిన అన్యాయం ఊరికే చెప్పాలి. ఎందుకంటే అది వాళ్ళు కదా బయట పెట్టింది, వీళ్ళు ఏం బయట పెట్టలేదు, ఫస్ట్ వాళ్ళు ఆడియో టేప్లోనే రిలీజ్ చేసింది. సో ఓకే, మీకు అర్థమవుతుంది కదా. సో అదేంటని చూద్దాం మనం, దాని గురించి నేనైతే కామ్గానే ఉంటాను, ఎందుకంటే నాకు సంబంధించిన ఇష్యూ. రెండోది వచ్చేసి బోనస్ కోడ్, మీరు అడిగిన బోనస్ కోడ్ ఏంటంటే ఈయనని కదండి, ఈయనతో పాటు ఎఫ్ఐఆర్లో నమోదయ్యన్న ఇంకా చాలా మంది గొప్ప పేర్లు ఉన్నాయి. ఆ గొప్ప పేరు ఉన్న ఆయన అంతే. ఆయన కాకుండా ఆల్రెడీ ఇంకా మన పేరు ఇంకా ఎఫ్ఐఆర్లో ఎందుకు రాలేదు, మనం ఇట్లాంటివి చేయలేదు కదా అని ఇంకా మన వాళ్ళే చేసేవాళ్ళే ఉన్నారు ఇంకా మార్కెట్లో. ఈ బోనస్ కోడ్లు అందరూ అర్థం చేసుకోవాల్సిందే. బోనస్ కోడ్ పెట్టి నా బోనస్ కోడ్ కొట్టండి అంటే అర్థం ఏంటంటే, మీకు ఆ 100 రూపాయలు 50 రూపాయలు బోనస్తో వస్తాయి అని కాదు. ఒక యూట్యూబర్ ఒక గ్యాంబ్లింగ్ వెబ్సైట్ ని ప్రమోట్ చేసినప్పుడు ఆ యూట్యూబర్ ద్వారా ఎంతమంది వచ్చారు అనేది ఒక అకౌంటింగ్ ఉండటానికి, ఆ క్యాసినోకి, ఆ క్యాసినోని ప్రమోట్ చేసిన ఈ యొక్క యూట్యూబర్కి ఒక అకౌంటింగ్ అనేది ఉండటానికి, అంటే నా తరపు నుంచి ఒక 50,000 మంది వచ్చారు, నా తరపు నుంచి నేను ఈ వీడియో చేసినందుకు 10,000 మంది వచ్చారు
అనే ఒక అకౌంటింగ్ నడవటానికి ఈ యొక్క బోనస్ కోడ్ వాడతారు. బోనస్ కోడ్ వాడటం మూలాన నేను ఈ యొక్క యూట్యూబర్ నుంచి నేను ఈ యొక్క వెబ్సైట్ లో రిజిస్టర్ చేయడం జరిగింది, ఇంత డబ్బు పోగొట్టుకోవడం జరిగింది అనే ఒక అకౌంటింగ్ జరుగుతుంది. సో ఈ యొక్క ప్లేయర్ అనేవాడు, ఆడిన ప్లేయర్ అనేవాడు ఎంతైతే డబ్బు పోయిందో దానిలో కొంత పర్సంటేజ్, అది 10 కావచ్చు 20 కావచ్చు, వాళ్ళు మాట్లాడుకున్న దాన్ని బట్టి ఆ కమిషన్ అనేది అడ్వర్టైజ్మెంట్కి వచ్చే 5 కోట్ల, కోటి రూపాయల, 8 కోట్ల అనేది పక్కన పెడితే ఆడి పోగొట్టుకున్నాళ్ళు అంటే 1,00,000 మంది కలిపి 10,000 రూపాయలు పోగొట్టుకుంటే మీరే ఆలోచించండి. అంత మొత్తం మీద ఆ యొక్క పర్సెంటేజ్ అనేది పడతా ఉండిద్ది. మీరు చూసి మీరు అనుకునే అడ్వర్టైజ్మెంట్ డబ్బులే కాదు, మీరు పోగొట్టుకునే డబ్బుల మీద కూడా, మీ రక్తం మీద కూడా వాళ్ళు సంపాదించుతున్నారు. అంటే ఇప్పుడు బోనస్ కూడా కాదు, మిమ్మల్ని జాయిన్ చేయించడమే కాకుండా మీరు కోల్పోయిన దాంట్లో కూడా వాటా తీసుకుంటున్నారు. అంటే అందుకే కదా మనం బయట కొన్ని యూట్యూబ్లో చూస్తున్న డబ్బులు ఇట్లా పైకి విసిరేస్తూ ఉంటారు. అది కూడా అడ్వర్టైజ్మెంట్ కిందే వస్తుందండి, అది కూడా అడ్వర్టైజ్మెంట్ కింద వచ్చింది. కానీ మీరు పోగొట్టుకున్న డబ్బుల మీద మినిమంగా ఇప్పుడు గోవా క్యాసినోలు తీసుకుంటే ఎవరైనా ప్లేయర్ని ఇంకో ప్లేయర్ తీసుకుని వెళ్తే 10%, 15% ఇస్తారు. ఆన్లైన్ క్యాసినోల్లో వచ్చే డబ్బు మీద 20% దాకా ఇస్తున్నారని నానుడి. 20% అంటే 10,000 రూపాయలు పోగొట్టుకుంటే 2,000 రూపాయలు ఆ యొక్క బోనస్ కోడ్ ద్వారా ఆ యొక్క యూట్యూబర్కి ఆ డబ్బులు చేరుతాయి. సో ఎన్ని లక్షల మంది ఆ వీడియో చూస్తున్నారు, ఎన్ని లక్షల మంది ఆ యొక్క గేమ్లు ఆడుతున్నారు, ఎన్ని కోట్లు వేలు అనట్ల, అది 100 కావచ్చు 1000 కావచ్చు. కానీ మీ యొక్క ఆ యొక్క రక్తపు కూళ్ళలో ఆ ఇల్లీగల్ క్యాసినోసే కాదు, దాన్ని ప్రమోట్ చేసే వాళ్ళు కూడా వాటాదారులు. అయితే ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ని అరికట్టడం ఎట్లా, దీనివల్ల ఇంకా మరింత మంది నష్టపోకుండా ఉండడానికి జనాలు అవేర్నెస్ తేవడం ఎట్లా, దాని గురించి ఈ వీడియో ముఖ్యంగా నేను చెప్తున్నాను. నెక్స్ట్ వీడియో రాబోతుంది. ఆ వీడియోలో ఎందుకంటే ఒక పాయింట్ అంటే దాన్ని అరికట్టడానికి అంటే దాన్ని ఇప్పుడు కూడా చెప్పను, ఎందుకంటే దాని ఆన్సర్ కూడా ఇప్పుడు చెప్పను. నాకు తెలుసు అది అరికట్టగలమా అరికట్టలేమో కూడా నాకు తెలుసు. దాని ఆన్సర్ నా దగ్గర ఉంది. ఆ ఆన్సర్ బట్టి ఆ ఆన్సర్కి సంబంధించి ఆ వీడియో కూడా రెడీగా ఉంది, అది రిలీజ్ కాబోతుంది. అది ఆ రోజు ఇక్కడే మీ ముందే నేను మాట్లాడతాను, దాని గురించి ఎలా అరికట్టచ్చో కూడా మాట్లాడతాను. అయితే విజయ్ గారు, ఇప్పుడు ఈ హర్షసాయి ఎవరైతే ఉన్నారో ఆయన పుట్టిన స్థలం అంటే విజయనగరంలో, ఆ విజయనగరంలో KGF కోట గురించి మీకు తెలుసా అసలు? అక్కడ దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అది ఎక్కడ ఉంది అసలు? దీని గురించి పలు రకాల కథలుగా వింటున్నాం మేము. మా దృష్టికి వచ్చింది, మా 4 Sides TV దృష్టికి వచ్చింది. మీరు దీంట్లోనే మూవ్ అవుతున్నారు, రీసెర్చ్ కూడా చేస్తున్నారు. మీకు దీని గురించి ఏమన్నా తెలుసా? ఆయన హర్షసాయి గారు బేసిక్గా ఏంటంటే, మాకు తెలిసిన రీసెర్చ్లో ఏంటంటే ఆయన చాలా గోప్యంగా ఉంటారండి. ఆయన నీడకు కూడా ఆయన విషయాలు చెప్పరు. ఎందుకంటే ఆయన్ని కలిసిన వాళ్ళు చాలా తక్కువ మందిలో ఉంటారు, తక్కువలో ఉంటారు. కలిసిన వాళ్ళు కూడా వింత వింత కథలు చెప్తారు. ప్రతి ఒక్కళ్ళు ఒక కొత్త కథ చెప్తా ఉంటారు. బేసిక్గా మీరు హర్షసాయి గారిని చూసుకుంటే ఆయన్ని నీడని ఆయనే నమ్మరు అని ఎందుకని అడుగుతారంటే, అంటే ఎందుకు అంటాను అంటే, హర్షసాయి గారి వీడియోలను చూస్తే మీకు ఒక అనుమానం రావాలి. ఆయన మొదటి వీడియో నుంచే కొంతమంది మాస్కులు వేసుకుని వెనకాల ఉంటారు. అవును, దాని ఎందుకు అనేది మీకు అర్థమైందా? అంటే ఏదైనా పబ్లిసిటీ పర్పస్ పరంగా వేసుకుంటున్నారేమో మనం భావిస్తాం. పబ్లిసిటీ అంటే ఆయన మొహం కనపడుతూ ఉంది, వెనక ఉన్న వాళ్ళకి ఎందుకు మాస్కులు వేస్తున్నాడు? మేబీ తను మాత్రమే హైలైట్ కావాలని కావచ్చు. తను మాత్రమే హైలైట్ అవడానికి కాదు, ఆయన Day 1 నుంచి కూడా తన లైఫ్ని ప్లాన్ చేసుకున్నాడు. ఏ రోజుకైనా నా పక్కన ఉండేవాడు ఎవడైనా నా గురించి చెప్తాడేమో, ఏదైనా నా గురించి లీక్ చేస్తాడేమో, నేను చేసిన అన్యాయాలను బయట పెడతాడేమో అని చెప్పి వాళ్ళకి మాస్కులు వేయటం జరిగింది. మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన వీడియోలు చూస్తే వెనకాల మాస్కులు వేసుకుని ఉంటారు. ఆ మాస్కులు వేసుకోవడానికి కారణం అతను ఆయన ఫాలో అయిన ఫార్ములానే. మీరు చూసినట్టయితే యూట్యూబ్లో కొన్ని యూనో ఈ యొక్క వీడియోస్ చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి, అక్కడ కూడా నేను హాలీవుడ్ అంటే
వేరే కంట్రీస్లో వీడియోస్లో కూడా ఇట్లా పక్కన ఉన్న వాళ్ళు ఎప్పుడు హైడ్ చేయడం చూడాలి, ప్రపంచంలో ఎక్కడ చూడలేదు హైడ్. ఇలా హైడ్ అయ్యే వాళ్ళు ఎవరు ఉన్నారంటే డార్క్ వెబ్ పీపుల్ ఉంటారు, హ్యాకర్స్ ఉంటారు, ఇట్లా వాళ్ళు మాస్క్ చేసుకుంటారు. వెనకున్న వాళ్ళు మాస్క్ చేయడానికి కారణం ఏంటంటే నా గురించి ఎవడైనా నా వెనకున్నవాడు రేపొద్దున లీక్ చేస్తాడేమో, చేస్తే గనక ప్రపంచాన్ని ఎలా నమ్మించగలడు వాడు మాస్క్ వేసుకొని? అంటే నేను ఆయన వెనకుంది అని ఎట్లా చెప్పగలడు? వాడు మాస్క్ వేసుకుని ఉంటాడు, ఎలా చెప్పగలడు? ఎలా లీక్ అవ్వగలదు? సో ప్రీ ప్లాన్డ్గా డే 1 నుంచే మీరే అర్థం చేసుకోండి మాస్క్ వేయడానికి కారణం ఏంటి, మీరే ఆలోచించండి. ఏమన్నా పాయింట్ ఉందా? ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమైనా పాయింట్ ఉందా? ఏం పాయింట్ ఉంది? పాయింట్ లెస్. అది వెనకాల మాస్క్ వేసుకున్న ప్రతి ఒక్కడు కూడా రేపొద్దున ఎవడైనా నా గురించి లీక్ చేస్తాడేమో, నా డీటెయిల్ లీక్ చేస్తాడేమో, లీక్ చేస్తే వాడు నా వెనకాల లేడు, వాడు కాదు అని చెప్పడానికి ఆయన ఎక్కువ ఛాన్సులు ఉండడానికి అతను ముందుగానే డే 1 నుంచి ప్రిపేర్ చేసుకుని ఉన్నాడు. అంటే హర్ష సాయి తన ఫ్యూచర్లో తనకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి అనే ఉద్దేశంతో అలా చేసి ఉంటారు. సో మోడస్ ఆపరెండి ఏంటండి? నేను ఒకటే అడుగుతాను ఈ ఛానల్లో, మీరు జానీ డెప్ని తీసుకోండి, ఇక్కడ జానీ డెప్ ప్లేస్లో ఈ యొక్క విక్టిమ్ని తీసుకోండి, అమ్మాయిని, అబ్బాయి ప్లేస్లో అమ్మాయిని తీసుకోండి, అమ్మాయి ప్లేస్లో అబ్బాయిని తీసుకోండి, అంబర్ హెడ్ కేసుని ఫాలో అయిన ఈ జానీ డెప్ కేసును ఎవరికైనా అర్థమైంది. ఈ కేసులో మీరు క్లియర్గా చూసినట్టయితే అంబర్ హెర్డ్ ఆవిడే కేసు పెట్టింది నన్ను ఎట్లా నాకు ఇట్లా హెరాస్మెంట్ కింద. సో దీన్ని ఉల్టా చూడండి. ఉల్టా చూసినప్పుడు అంబర్ హెర్డ్ ప్లేస్లో ఉండాల్సింది బాధితురాలు కాదు, హర్ష సాయి అంబర్ హెర్డ్ ప్లేస్ లో ఉండాలి, జానీ డెప్ ప్లేస్ లో బాధితురాలు ఉండాలి, ఈవిడ విక్టిమ్ ఉండాలి. సో ఈ విక్టిమ్ కి అంటే జానీ డెప్ అంటే పైరేట్స్ ఆఫ్ కరేబియన్ హీరోకి ఆయనకి ఎన్నో ఆఫర్స్ ఉన్నాయి, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫర్స్ ఉన్నాయి, అయినా కూడా ఈవిడతో ఇన్ చేసినప్పుడు కొన్ని ఫోటోలు ఆవిడ తీసింది. ఎప్పుడు వీళ్ళిద్దరు సఖ్యతగా ఉన్నప్పుడు ఆ ఫోటోలు తీసింది. జడ్జి గారు ఏమడిగారంటే, నీకు ఈ యొక్క ప్రాబ్లం జరిగింది ఈ సంవత్సరం క్రితమే కదా, నువ్వు సంవత్సరాల క్రితం ఫోటోలు ఎందుకు తీసావు? నీ మోడస్ ఆపరెండి ఏంటి? అంటే నీ ఆలోచన ఏంటి? అంటే వీడిని నాశనం చేద్దామని కావాలని ఏ రోజుకైనా వీడిని నాశనం చేద్దామనే కదా నీ ఫోటోలు తీసుకుంది అని అంబర్ హెర్డ్ని అడిగింది ఆవిడే. సో సేమ్ కాంటాక్ట్ని ఇక్కడ తీసుకుంటే హర్ష సాయి గారు ముందుగానే ఈ యొక్క వీడియోలు, ముందుగానే ఈ యొక్క ఫోటోలు, ముందుగానే ఎందుకు చేశారు? డేటాలు మీరు ఆ ఆడియోలో చూడండి. ఆయన కాన్వర్జేషన్ ఆ ఫ్యాంటసీ 6లో చాలా తక్కువగా లిమిటెడ్గా ఉంటుంది. అవును, ఆయన ఒక రకమైన యూనో చంద్రముఖుల చూడొచ్చు మీరు అంటూ ఉంటారు ఆయన. అది చూస్తేనే అర్థమయ్యేది, చదువుతో సంబంధం లేదు, అసలు మనిషి అని కూడా అర్థమైంది, బుర్ర ఉపయోగించారు. అది ప్రీ ప్లాన్ గా చేసినట్టుగా అర్థమవుతుంది, మోడస్ ఆపరెండి అర్థమవుతుంది. ఇంకేం కావాలి? మీకు అర్థం కాకపోతే మీ తల్లిదండ్రులని ఇదే వీడియో చూపించి అడగండి, ఇలా జరుగుతుందా, ఎలా ఉంటుందా అని అడగండి. అయితే ఇక విజయ్ గారు ఇదంతా టోటల్గా చూస్తుంటే ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది, న్యాయ విచారణ జరగాల్సి ఉంది. ముందుగా హర్ష సాయిని అయితే అరెస్ట్ చేసి విచారణ చేయవలసి ఉంది, దీంట్లో నిజాలు ఏందో అనేది తెలియాల్సి ఉంది. ఆ బాధితురాలు కూడా తన వర్షన్ ఎందుకు బయటకు వచ్చి కోర్టులో చెప్పాల్సి ఉంది. ఇక మా 4 Sides టీవీ వేదికగా మీరు సమాజానికి ఏం చెప్పదలుచున్నారు? ముఖ్యంగా ఈ కేసు విషయంలో దీన్ని ఏ విధంగా చూడాలి, దీన్ని ఏ రకంగా తీసుకోవాలి, దీనిపైన ఎలా స్పందించాలి? మా 4 Sides వేదిక ఏం చెప్తారు? దీని పరంగా నేను డైరెక్ట్గా ఒకటే చెప్తున్నాను, వ్యూవర్స్ అందరికీ కూడా మీరు కామెంట్లు పెట్టకపోండి, సపోర్ట్ చేయండి, చేయకపోండి, కానీ ప్రతి చోట ఒకటే ఫార్ములా అప్లై చేయకండి. ప్రతిసారి ఈ యొక్క ఉమెన్ పద్దాగా నేను చూస్తున్నాను కామెంట్స్లో ఏంటంటే మగవాళ్ళకు కూడా ఇది కావాలి, అది కావాలి. మోస్ట్ ఎఫెక్టెడ్ మీరు వరల్డ్ వైడ్గా తీసుకుంటే కనుక ఆడవాళ్ళే ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. ఓకేనా? ఆడవాళ్ళు వాళ్ళ నమ్మకాలు వేరుంటాయి. ఓకే, వాళ్ళని డీటెయిల్గా స్టడీ చేస్తే మీరు డబ్బుల కోసమే ఇది అని ఈ కామెంట్స్ పక్కన పెట్టండి, పూర్తిగా స్టడీ చేయగలిగితే చేయండి, లేదంటే మీ యొక్క ఆలోచనలు తీసి దెబ్బలో వేయండి. అంతే తప్పితే మీరు ఈ ఫార్ములాని పెట్టి రేపు ఫ్యూచర్లో ఎంతోమంది
ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు కాదు కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఆడవాళ్ళు అనేవాళ్ళు చాలా చాలా బాధలు, అంటే ప్రతి ఒక్క ఇన్స్టెంట్లో కూడా, అంటే ఇప్పుడు ఎలా ఉంటున్నారు వీళ్ళు, ఇక్కడ వెళ్తున్నారు అక్కడ వెళ్తున్నారు పబ్లిక్ వెళ్తున్నారు, ఈ కంపారిజన్ తీసేయండి మీ మైండ్లోంచి. నేను అంటుంది ఏంటంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటనేది ఆ కాన్సెప్ట్ని పక్కన పెట్టి, డిస్ట్రెస్లో ఉన్న ఆడవాళ్ళు, బాధల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు చెప్పుకోవటానికి ఎవరు లేరు అంటే ఇది ఒక వేదిక కావాలి. వేదిక అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి ఏంది సార్, ఆవిడ విక్టిమ్ రావడానికి ఎంత సైకలాజికల్ స్ట్రెస్ తీసుకొని ఉంటుందంటే, ఎందుకంటే నలుగురు చూస్తారు. అవును, రేపు నుంచి అదే జానీ డెబ్ గెలిచాడు ఆ కేసులో. ఓకే, అవును, జానీ డెబ్ గెలిచాడు అంటే ఈ యొక్క విక్టిమ్ గెలిచింది. ఎగ్జాంపుల్, అవును, జానీ డెబ్కి ఈ రోజున ఎటువంటి సినిమాలు ఇవ్వట్లేదు. అవును, అలానే రేపొద్దున ఈ విక్టిమ్ గెలిచినా కూడా ఆవిడ సొసైటీలో ఎంతో కొంత ఆవిడకి అంత స్కేలింగ్ ఉండదు. ఇది అవన్నీ కూడా పక్కన పెట్టి మీడియా ముందుకి రాకపోయినా, ఒక నాకు న్యాయం కావాలని కోర్టుల్ని సంప్రదించినప్పుడు మనం న్యాయం చేయాల్సిన అవసరం లేదు, అవి కోర్టులు న్యాయం చేస్తాయి. కానీ ఫ్యూచర్లో వచ్చేవాళ్ళు, ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, రేపొద్దున ఇంకొక సంవత్సరం తర్వాత ఎవరికి ఇబ్బంది కలిగితే, లేదా ఆల్రెడీ జరిగిన వాళ్ళు ముందుకు రావడానికి భయపడతారు. మనం సొసైటీకి ఏమి చేయక్కర్లేదు, జస్ట్ రూల్స్ ఫాలో అయితే చాలు, కామ్గా ఉంటే చాలు, తెలిసి తెలియకుండా వాగటం ఆపితే ఇంకా మంచిది. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి మన 4 Sides టీవీ అయితే ఎప్పుడు కూడా బాధితుల పక్షాన నిలబడుతుంది. నిజానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తుంది. అందులో నిజం ఎంతుంది, అబద్ధం ఎంతుందని మాత్రం ఆ ప్రజలకు తెలిసేలాగా ఆ కోణంలోనే మా తరపు నుంచి కూడా మేము పరిశీలన చేసి నిజాలేంటి, సాక్ష్యాధారాలు అనేది తీసుకుంటాం. ఈ ఘటన జరిగినప్పటి నుంచి, ఈ యొక్క బాధితురాలకి కేసు నమోదు చేసినప్పటి నుంచి 4 Sides టీవీ అయితే తన యొక్క ఫుల్ ఎఫర్ట్తో నిజాలను బయట పెట్టడానికి, అలాగే బాధితురాలకి అండగా ఉండడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఈ కేసుకు సంబంధించి ఇప్పుడైతే మీకు మాట ఇచ్చినట్టుగా ఒక ప్రముఖమైన వాస్తవాలను అయితే బయటకు తీసుకురావడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో మరిన్ని నిజాలతో, మరిన్ని సాక్ష్యాధారాలతో వాస్తవాలేంటి, అవాస్తవాలేంటి, అసలు నిజమేంటి అనే దాన్ని తెలపడానికి మా 4 Sides టీవీ మరింత ప్రయత్నం చేస్తుంది. మీ అంచనాలను తప్పకుండా అందుకుంటున్నది తెలుపుకుంటూ, ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ విజయ్ ఘోష్ గారితో. నేను మీ సంపత్ కుమార్, 4 Sides టీవీ.